ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి మనం మాట్లాడుకుంటే యూట్యూబ్‌లో చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ నెలకు లక్షలు సంపాదించండి అని అంటుంటారు. ఇది కరెక్ట్. ఎంతవరకు నిజం? సీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ రాంగ్ థింగ్స్ కొని చేస్తున్నారు. మంచి కోసం ఇన్‌ఫ్లుయెన్సర్ అంటేనే మీనింగ్ ఏంటి? ఒక ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న క్యాండిడేట్ అని అర్థం. హ్మ్. అతను పాజిటివ్ అయినా ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు, నెగెటివ్ అయినా ఇన్‌ఫ్లుయెన్స్ చేయొచ్చు. హ్మ్. కానీ ఈ మధ్య ఏమైపోతుందనంటే నాట్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీరు చూసుకున్నట్టయితే వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌ని చూపించుకొని హ్మ్. పీపుల్‌ని మిస్‌గైడ్ చేస్తూ రాంగ్ వైపుకి తగిలిస్తున్నారు. హ్మ్. రాంగ్ వైపుకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ చూశాను. డబ్బులు ఇస్తారు అని చెప్పి మీరు 5,000 ఇన్వెస్ట్ చేయండి 50,000 వస్తాయి. 50,000 ఇన్వెస్ట్ చేయండి 5,00,000 రూపీస్ అవును. వస్తాయి. ఈ స్కీమ్‌లో జాయిన్ కాండి, ఆ స్కీమ్‌లో జాయిన్ కాండి, ఇది ప్రమోట్ చేయండి, ఇది ప్రమోట్ చేస్తే మీకు 70% వస్తది కమిషన్. ఈ ప్రోడక్ట్ అమ్మండి, ఆ ప్రోడక్ట్ అమ్మండి అని చెప్పి చేస్తున్నారు. ఎవరైనా కూడా ఫస్ట్ డబ్బులు ఎవరైనా పెట్టమన్నప్పుడు ఒక విషయం ఆలోచించండి, అది ఒరిజినలా కాదా? అతని పైన ఎంత నమ్మకం ఉన్నా అది ఒరిజినలా కాదా అని చెప్పి మరి క్రాస్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవడం ఎలా చాలా ఇంపార్టెంట్ అని చేసుకోవాలి? చెప్పి. ఇప్పుడు గూగుల్ ఉంది, మనకి నిజంగా కరెక్టేనా కాదా అని చెప్పి చూడొచ్చు. ఇప్పుడు మీరు నందూస్ వరల్డ్ స్కామ్ చూసారు. రైట్. మొత్తం ఇంటర్నెట్‌లో లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి చాలా నందూస్ ఫేమస్. వరల్డ్ అవును. చాలా ఫేమస్ అయిపోయింది. ఒక సైడ్ చూసుకున్నట్టయితే ఇన్‌ఫ్లుయెన్స్ చాలా పాపులర్. రీసెంట్‌గా తన ఇన్‌ఫ్లుయెన్స్ లక్షల్లో చూసి సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. లక్షలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎంతో నమ్మకం ఉంది. తెలుగు వాళ్ళు ఆ హ్మ్. నమ్మకం కూడా ఉంది. హ్మ్. అండ్ రీసెంట్‌గా ఫిల్మ్‌లో కూడా ఛాన్స్ వచ్చింది. హ్మ్. అలా కూడా యాక్టర్ ఎలివేషన్ వచ్చింది. లాట్ హ్మ్. ఆఫ్ మైలేజ్ వచ్చింది. అవును. ఇంకొక అదర్ యాంగిల్‌లో చూసుకున్నట్టయితే రీసెంట్‌గా బయటకు వచ్చిన విషయం ఏంటంటే హ్మ్. వాళ్ళ హస్బెండ్ హ్మ్. ఇవన్నీ స్కామ్స్ గురించి కూడా అవును. మనకి బయటికి రావడం జరిగింది. హ్మ్. ఇక్కడ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అని అనుకుంటే హ్మ్. ఎప్పుడైనా కూడా నేను ఒక చిన్న డిస్క్లైమర్ ఏమి ఇస్తా అంటే హ్మ్. వెనెవర్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ మనీ, హ్మ్. మనం డబ్బులు పీపుల్‌ని చూసి ఇన్వెస్ట్ చేస్తున్నాం అండ్ వాళ్ళు చేసే ప్రాసెస్‌ని చూసి ఇన్వెస్ట్ చేస్తున్నాం. దాన్ని డబుల్ చెక్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోమని ఇప్పుడు ఇట్లాంటి ఫేక్ స్కీమ్స్, స్కామ్స్ 2 విషయాలు మాట్లాడతా. హ్మ్. ఇప్పుడు జాబ్ స్కీమ్‌లో వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. ఇలా జాబ్ వస్తుంది అని చెప్పి కొంతమందికి జాబ్ వచ్చి ఉంటుంది. కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల జాబ్ పోయి ఉంటుంది. అది ఒక ప్రూఫ్‌ని చూపించి ఇంకో దాంట్లో వాళ్ళు ఏంటి అంటే ఆటోమేటిక్ లక్షల లక్షలలో వసూలు చేసి ఉంటారు. వాట్ అవును. ఎవర్ హ్యాపెండ్. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క ప్రూఫ్ చూసి నమ్మకండి. ఒక హ్మ్. 7, 8 ప్రూఫ్‌లు చూడండి. హ్మ్. నిజంగా వాళ్ళతోని ట్రై చేసి మాట్లాడండి. మాట్లాడేది కరెక్టేనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోండి. తర్వాతనే డబ్బులు పెడుతున్నప్పుడు ఏంటిదని చెప్పి చూడండి. అండ్ స్కీమ్స్ గురించి ముందే చెప్తున్నాను. ఎవరైనా వచ్చి మీరు ఇంత ఇన్వెస్ట్ చేయండి, మీరు ఇలా డబ్బులు చేసుకుంటే డబ్బులు వస్తాయంటే మాత్రం ఖచ్చితంగా పెట్టకండి. హ్మ్. దాని గురించి ఆన్‌లైన్‌లో చూడండి, వీడియోలు చూడండి. ఇప్పుడు రీసెంట్‌గా చూసుకున్నట్టయితే సజ్జనార్ కూడా హ్మ్. క్యూనెట్ స్కామ్ గురించి చెప్పారు. అవును. నిన్ననే 5,000 కోట్ల స్కామ్‌ని మేము డీకోడ్ చేయడం జరిగింది. ఇది ఎప్పటినుంచో నడుస్తుంది. హ్మ్. అయినా ఎప్పటినుంచో పెద్ద పెద్ద పీపుల్ చెప్తూనే కూడా ఉన్నారు. చెప్తూనే ఉన్నా కూడా ఆయ్ పెద్ద పెద్ద పీపుల్ లక్షల లక్షల్లో సంపాదించే వాళ్ళు వెరీ వెరీ బిగ్ పీపుల్. నేవీలో నేను చెప్పారు. నేవీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ తెలియకుండా అందులో ఉన్నారు. సో ఒకటి ఏంటంటే అత్యాశకి వెళ్ళకండి అని చెప్తాను. హ్మ్. నిరాశ పడతారు. అవును. అత్యాశకి వెళ్తే తర్వాత నిరాశ పడతారు. నిరాశపడతారు. ఎప్పుడైనా కూడా మన కష్టంతోని మన స్కిల్‌తోని డబ్బులు వస్తున్నాయంటే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి తప్ప హ్మ్. వేరే వాళ్ళు ఏదో పని చేస్తే వస్తది, వేరే వాళ్ళని జాయిన్ చేసిన తర్వాత వాళ్ళు పని చేస్తే మనకొస్తుంది అనే విషయం పైన ఇన్వెస్ట్ చేయకండి అనే చెప్తాను నేను. ఎందుకు అంటే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ కోర్సులు ఆఫర్ చేస్తుంటారు. అది యాహ్! జెన్యూనా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలి? కోర్సులు ఆఫర్ చేస్తున్నప్పుడు నేను కూడా కోర్సులు ఆఫర్ చేస్తాను. హ్మ్. కోర్సులు ఆఫర్ చేస్తున్నప్పుడు ఎంత వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. హ్మ్. ఒక 5,000, 10,000 దట్స్ ఓకే. ఓకే. ఎవరికైనా నామినల్ అమౌంట్. ఒక 1,00,000 రూపీస్, 2,00,000 రూపీస్, ఒక 5,00,000 రూపీస్ యాహ్! ఇన్వెస్ట్ చేయండి. 5,00,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసినాక నిజంగా దానంతా హ్మ్. వర్త్ వస్తుందా లేదా? హ్మ్. అతను జెన్యూన్ పర్సనా కాదా? హ్మ్. అనేది బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. కొంతమందికి ఏంటంటే కొన్ని కొన్ని చిన్న చిన్న స్టెప్స్ చెప్తాను. కొన్ని కొన్ని చిన్న చిన్న స్టెప్స్ ఏంటంటే ఇప్పుడు నేను కంపెనీ రన్ చేస్తాను. నాది ఏదున్నా కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వస్తాయి. ఒక ఆథరైజ్డ్ థింగ్ గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఏదైనా కూడా కంపెనీ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాను. ఎవరైనా గూగుల్ పే, ఫోన్‌పే చేయమన్నారు. ఫస్ట్ చెక్ పాయింట్. గూగుల్ పే, ఫోన్‌పే చేయమన్నారు. పేమెంట్ లింక్ కాకుండా గూగుల్ పే, ఫోన్‌పే చేయమన్నారు అని అంటే గూగుల్ పే, ఫోన్‌పేలో ఎవరు వేరే నంబర్ ఇచ్చి వేరే వాళ్ళకి అంటే అక్కడ చేయమన్నారు. డౌట్ పడాలి. అక్కడ డౌట్ పడాలి. ఓకే. ఓకే. సెకండ్ థింగ్ మీకు ఒక రిసిప్ట్ గాని, ఒక ఇన్వాయిస్ గాని రాకపోవడము, వాళ్ళకి ఒక ఆఫీస్ గాని, అడ్రెస్ గాని ఇట్లాంటివి లేకపోవడము. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి నందూస్ వరల్డ్ వెళ్ళిపోయింది, స్కామ్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడున్నారో పడినారు, గూడా ఎక్కడున్నారో తెలీదు. తెలీదు. హుహు. తెలీదు అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ బయటకొచ్చిన తర్వాత ఎంతోమంది బాధితులు వస్తున్నారు. హ్మ్. సో ఇప్పుడు అట్లాంటివి అయినప్పుడు చాలా కాబట్టి అండ్ వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా చూసుకోవడం ఇంపార్టెంట్. రైట్. ఆఫ్‌లైన్ కూడా చేస్తున్నారు అంటే నమ్మొచ్చు. హ్మ్. ఓన్లీ ఆన్‌లైన్‌లోనే చేస్తున్నారు అంటే కొంచెం క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. యెస్. అండ్ అందరూ అట్లా చేస్తారు అని అనుకోవద్దు. అవును. అందరు ఇన్‌ఫ్లుయెన్స్ అట్లా చేస్తారు అని అనుకోవద్దు. పాయింట్ ఏందంటే ఇప్పుడు మనం గెస్ చేయలేం. మనీ ఎక్కడికి ఎంతవరకు దారితీస్తుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లాంటిది, హ్మ్. వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇట్లాంటివి ముందే ప్లాన్ చేసుకొని మరీ చేస్తూ ఉంటారు. హుహు. సో ఇట్లాంటి వాళ్ళని జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చాయి. దాంతోని హ్మ్. కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఓకే. రియల్ అమ్మాయిల్లాగా ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నాయి. ఆ! మీరు చూసేది నమ్మడానికి లేదు, వినేది నమ్మడానికి లేదు, వచ్చింది కూడా నమ్మడానికి లేదు. మీరు కరెక్ట్. అచ్చం
ఒక అమ్మాయి నిజంగా అమ్మాయి ఎట్లయితే ఉందో అట్లాంటి అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఆన్లైన్లో ఉంటున్నారు. అండ్ అట్లా మీరు ఏంటి అంటే కొన్నిసార్లు ఏమనుకుంటారంటే నేను సబ్స్క్రిప్షనే కదా ఒక 500 రూపీస్ ఇస్తున్నాను, ఆటో పే పెట్టేస్తారు. ఆటో పే పెట్టినప్పుడు ఇట్లాంటి దానిలో జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఎందుకంటే కొన్నిట్లలో ఆన్లైన్లో స్కామర్స్ కొన్ని వేరే లింక్ కూడా ఇవ్వచ్చు. ఆ లింక్లో మీరు పేమెంట్ కనుక ఆథెంటికేట్ చేసినట్టయితే రెగ్యులర్గా మీ అప్రూవల్ లేకుండానే మీ అమౌంట్లు ఆటోమేటిక్గా కట్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఆన్లైన్లో వచ్చిన లింక్స్ కానీ క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఒకటి, నాకు ఒక ప్రోడక్ట్ సో అండ్ సో ప్రోడక్ట్ 100 రూపీస్ ఉంది, నేను 10 రూపీస్కి ఇస్తున్నాను అంటారు. 10 రూపీస్కి ఎట్లా ఇస్తారు? చిన్న లాజిక్ ఎందుకు కాకపోతే ఇస్తున్నారు అని ఎందుకు కూడా- ఇస్తున్నారు? ఓకే, ఇంకొకటి కూడా ఏం చెప్తారు అని అంటే కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి. ఇది ఫస్ట్ కేసు అయిపోయింది. ఫస్ట్ కేసు ఏంటి అంటే ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని అండర్ వాల్యూ చేసి ఇస్తా అంటారు. అండర్ వాల్యూ చేసి ఎందుకు ఇస్తున్నారు అంటే దెర్ ఇస్ సంథింగ్ ఫిషీ, దెర్ ఇస్ సంథింగ్ రాంగ్. సెకండ్ కేస్ సినారియో వచ్చేసి ఏంటి అంటే మీరు కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, దీన్ని 10 టైమ్స్ 20 టైమ్స్ చేసి మీకు ఇస్తాము, ఇవి స్క్రీన్ షాట్స్, ఇవి ప్రూఫ్స్, అవి ఇవి అని చెప్తారు. ఓకే, ఇందులో ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఒక 1000 రూపాయలు పెడితే 2000 ఇస్తారు, 3000 రూపాయలు పెడితే ఒక 10,000 ఇస్తారు. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే మీ దగ్గర నుంచి 1,00,000 రూపాయలు తీసుకుంటారు, మొత్తానికి ఇయ్యరు. ఇది ఒక ప్యాటర్న్ లాగా ఆన్లైన్లో చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే నేను బిట్కాయిన్లో పెడతాను, నేను ట్రేడింగ్ చేస్తున్నాను, మీరు నాకు ఫోన్ చేయొద్దు, మీరు ఓన్లీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయాలి, మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయాలి, ఇట్లాంటివన్నీ చెప్తారు. ఫస్ట్ మనకి ఇస్తే వచ్చింది కదా అని చెప్పి మనం నిజమే అని నమ్ముతాము. నిజమే అని నమ్మినాక ఆటోమేటిక్గా ఇస్తాం. ఒక విషయం ఆలోచించండి, ఇప్పుడు వాళ్ళు ఒక 10,000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వస్తున్నాయని అంటే వాళ్ళే చేసుకుంటారు, కానీ మనకెందుకు ఇస్తారు? కరెక్ట్. అంత మంచి వాళ్ళు ఉన్నారంటారా? జనరల్గా ఇప్పుడు అది కూడా ఆన్లైన్లో అలా చేసే వాళ్ళు ఉంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏదైనా స్టేట్స్కి ఎన్నో కోట్ల అప్పులు ఉన్నాయి కదా, వరల్డ్ బ్యాంక్కి, దానికి దీనికి, వాళ్ళకి చేసి వీళ్ళు సేవ చేయవచ్చు కదా అందరికి. సో ఇది జెన్యూన్ కాదు. ఎనీవేర్ ఇఫ్ సమ్మన్ ఈజ్ ఆస్కింగ్ యూ మనీ, వ్యాలిడేట్, డబుల్ చెక్. థర్డ్ థింగ్ కూడా చెప్తాను. థర్డ్ థింగ్, ఇంకొక జనరల్ మోసాలు ఈ కోర్సుల్లో, ఇంతకుముందు కోర్సుల్లో కూడా జరుగుతున్నాయి. అందులో జాయిన్ అవ్వండి, ఇందులో జాయిన్ అవ్వండి, అది వస్తాయి ఇది వస్తాయి అని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ క్లెయిమ్ చేసుకుంటారు. నిజంగా క్లెయిమ్ చేసుకున్నది అది కరెక్టా రాంగా అని చెప్పి చెక్ చేయండి. వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా చెక్ చేయడం. కంపెనీ నుంచి చేస్తున్నారా లేదంటే ఇండివిజువల్గా చేస్తున్నారా. కంపెనీ అంటే ట్రస్టబుల్. ఎనీథింగ్ మనం కంపెనీకి పే చేసాము అని అంటే బ్యాంక్ త్రూ వెళ్ళినప్పుడు ఒక కంపెనీకి పే చేసాము అంటే కంపెనీ లియబిలిటీ వహిస్తుంది. కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ కానీ ఎవరైనా కూడా లియబిలిటీ వహిస్తుంది. అండ్ కొంతమంది కంపెనీలు ఎత్తేసినా కూడా మనం ఏం చేయలేము, అది కూడా వేరే విషయం. కానీ జనరల్గా కూడా చెప్తున్నా ఏంటంటే ఎంత పెడుతున్నారు, ఒక 5,000 10,000, నథింగ్ ఫర్ ఇట్. మోర్ దాన్ దాట్ ఎక్కువ అయితే ఒకసారి జాగ్రత్తగా ఆలోచించడం అనేది ఇంపార్టెంట్. ఎనీవేర్ ఫినాన్స్ అనే థింగ్ ఉంది అంటే అన్కాన్షియస్గా సబ్కాన్షియస్ మైండ్లో నుంచి ఆటోమేటిక్గా ఏమైపోతుంది అంటే ఇమోషనల్ ట్రిగ్గర్ ఉంటుంది మనకి బ్రెయిన్లో. అయ్యో ఇది నేను చేయాలి, లేదా మిస్ అయిపోతాను, నేను చేయాలి, మిస్ అయిపోతాను. ఎస్, ఇలాంటి ఫోమో అంటాం దాన్ని మార్కెటింగ్లో, ఫోమో. దట్స్ ఓకే. ఎవరి స్టైల్ ఆఫ్ సెల్లింగ్ వాళ్ళది చేస్తారు. నేను కూడా అట్లాంటివి చేస్తూ ఉండొచ్చు. ఎవరి స్టైల్ ఆఫ్ సెల్లింగ్లో వాళ్ళు చేస్తుంటారు. కానీ ఇక్కడ వాళ్ళకి నిజంగా నీడ్ ఉందా, అండ్ ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కాన్షియస్గా చేయడం ఇంపార్టెంట్. కాన్షియస్గా అది నిజంగా నాకు నీడ్ ఉంది, అవసరం ఉంది, ఇది చేసుకుంటే నేను బాగుంటుంది, నేను యూజ్ చేసుకుంటాను, అండ్ చాలా మంది యూజ్ చేసుకుంటాను, దట్స్ ఓకే. అయితే నిఖిల్ గారు, ఇప్పుడు డీప్ ఫేక్ వీడియోస్ వల్ల ప్రజలకు ఎంత ప్రమాదకరం ఇది? చాలా ప్రమాదకరం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక కొత్త అప్డేట్ వచ్చింది. డీప్ ఫేకే కాదు, లైవ్ అవతార్స్ కూడా వచ్చేసాయి. ఏజెంట్ వాళ్ళు ఒక టూల్ తయారు చేశారు, liveavatar.com అని, agent.liveavatar.com. ఈ వెబ్సైట్లో ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు మీ అవతార్ని నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఏఐ వాయిస్తోనే ఏఐ బ్రెయిన్ ఇచ్చేస్తాం దానికి. మీరు ఎట్లా మాట్లాడుతున్నారో సేమ్ మీలానే మాట్లాడుతుంది. లైవ్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ లాగా లైవ్ వీడియో కాల్లో లైవ్ మాట్లాడుతుంది. సో శాంటా క్లాస్తో కూడా మాట్లాడొచ్చు, లైవ్ పర్సన్స్తో మాట్లాడొచ్చు. ఏదైనా కూడా డీప్ ఫేక్ అంత ప్రపంచం వచ్చింది. జనాలకి ఇక్కడ నేను ఏం చెప్తాను అంటే ప్రజలందరికీ కూడా అవగాహన క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్కి అవగాహన క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ అప్పట్లో చిరంజీవి గారిది అయినప్పుడు గవర్నమెంట్ కూడా డిసిషన్ తీసుకొని దే వాంటెడ్ టు గివ్ ఏఐ లేబుల్స్ ఇస్తా అని, ఏఐ జనరేటెడ్ కంటెంట్కి ఏఐ అని చెప్పి దానికి వాటర్ మార్క్ అది పెడతా అన్నది అది అంటే మర్చిపోయారు. ఇలాంటివి ఇంకా రావడానికి టైం పడుతుంది. గవర్నమెంట్ నేను బ్లేమ్ చేయట్లేదు. అన్ని పాలసీస్, అన్ని యాప్స్ అన్ని కంట్రోల్ చేయాలి అని అంటే ఇది చాలా రూట్ లెవెల్లో తీసుకోవాల్సిన అవకాశం ఉంది. అండ్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఇట్స్ బెస్ట్. అండ్ ప్రజలు ఏంటి అంటే వాళ్ళు ఫేక్ వీడియో కాల్స్కి, ఫేక్ వీడియోస్కి కూడా ఇప్పుడు అవతార్స్ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో చేస్తాను, నేను చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పగలుగుతాను, వాళ్ళంతా ఏఐ క్రియేటెడ్. ఒక దిక్కు పాజిటివ్ ఉంది, ఒక దిక్కు నెగిటివ్ ఉంది. నెగిటివ్ సైడ్ ఏదైనా జరుగుతుంది, ఎక్కడైనా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది, మన పైన ఏదైనా ఒక మనీ ఇన్వెస్ట్ చేయమని చెప్పి కానీ ఏదైనా కొనుక్కోమని కానీ చెప్తున్నప్పుడు మాత్రం మనము ఒరిజినలా కాదా అని చెప్పి డబల్ చెక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను.